నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. తెలంగాణ మంత్రికి నోటీసులు జారీ చేసింది ఏపీ ఈపీడీసీఎల్ సంస్థ. ఎందుకు జారీ చేసింది ఏంటో తెలుసుకుందాం. రాఘవ కన్స్ట్రక్షన్స్ అని ఎవరైనా విన్నారా పేరు? రాఘవ కన్స్ట్రక్షన్స్ తెలంగాణ మంత్రి అంటే ఎవరో అనుకుంటారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిఎస్ఆర్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించిన కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్స్ అనేది. సో ఈ కంపెనీ ఈ ప్రాజెక్టును దక్కించుకుంది 1 year బ్యాక్. బట్ 1 year నుంచి ఏ పనులు చేయట్లేదంట. సో టెండర్ల ప్రక్రియ అక్కడ నిలిచిపోయింది. మరోసారి టెండర్లు పిలిచారంట. టెండర్లు పిలిచిన వీళ్ళ నుంచి రెస్పాన్స్ రాలేదంట. సో వీళ్ళు ఏం చేశారు, ఒక మెమో జారీ చేశారు, మీరు గనక పనులు స్టార్ట్ చేయకపోతే చర్యలు తీసుకుంటామని. నెక్స్ట్ వీళ్ళు ఈ వరకే కాకుండా భూగర్భ అంటే అండర్ గ్రౌండ్ లైన్ విద్యుత్ దీనికి సంబంధించిన కూడా ప్రాజెక్ట్ ఉందంట. ఈ సంస్థ ఈ పని ఈ 3 టెండర్ల ప్రక్రియ 1190 కోట్లు అంటే 1190 కోట్లకి దక్కించుకుంది. సో పనులు అయితే స్టార్ట్ చేయట్లేదంట. ఎందుకు స్టార్ట్ చేయట్లేదు? ఈ టెండర్ ప్రక్రియ గత ప్రభుత్వం అంటే ఎవరిది? వైసీపీ. ఎవరు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి. ఎవరికి ఇచ్చారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డికి. పనులు చేశారంటే లేదు, కానీ టెండర్లు తగ్గించుకున్నారంట. సో దీని గురించి మీరు పనులు చేయకపోతే ఒక రిచ్ యాక్షన్ తీసుకుంటానని చెప్తున్నారు. నెక్స్ట్ ఎవరైతే ఆ కంపెనీకి తగ్గించుకున్నారో వెంటనే మరమ్మతులు అయితే చేపట్టింది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న విద్యుత్ వ్యవస్థని చిన్నాభిన్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. సుమారు 40,000 కోట్ల అప్పు ఉండిపోయిందంట డిస్కామ్లకి, ట్రాన్స్కో, జెన్కోలకి. అవి కట్టక కింద మీద పడుతున్నాయి. సో ఎవరైతే టెండర్స్ ప్రక్రియ ఎవరైతే తగ్గించుకున్నారో వాళ్ళు ఈ దిశగా వెళ్ళండి, ఇంప్లిమెంట్ చేయండి. ఎందుకంటే ఇది ప్రజాధనాన్ని మాత్రం వమ్ము చేయకండి ఎవరు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆంధ్ర రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించకపోయినా పర్లేదు, కానీ దాన్ని మాత్రం దుర్వినియోగం మాత్రం అయితే చేయకండి. ఇప్పుడు చూడండి, వీళ్ళు నోటీసులు జారీ చేశారు. సో వాళ్ళ నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందంటే ఇప్పుడు అయితే రెస్పాన్స్ లేదంట. సో ఇప్పుడు మరోసారి కూడా ఇచ్చినా కూడా వాళ్ళ నుంచి రెస్పాన్స్ వస్తుందా అనేది మనం మాత్రం చూడాలి. కానీ ఇంకొకటి ఏంటంటే ఈ టెండర్ ప్రక్రియ మధ్యలో రద్దు అయ్యే ఛాన్స్ కూడా ఉందంట. సో ఇప్పుడు వీళ్ళు లీగల్ గా యాక్షన్ తీసుకుంటానని అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఇది గనక మనకు అవుతే ఏంటంటే ఇంకా పవర్ ఫెసిలిటీ మారుమూల గ్రామాలకు కూడా వెళ్తున్న అండర్లైన్. సో ఎప్పుడైనా వర్షాలు పడినా, విపత్తు పరిస్థితులు ఎదుర్కొన్న పవర్ సంబంధించిన సమస్య అయితే ఉండదు. ఆ దిశగా ఈ ప్రాజెక్టు గత ప్రభుత్వం యోచిస్తే ఈ కంపెనీ స్టార్ట్ చేసుకుంది. బట్ వీళ్ళు ఎటువంటి పని అయితే చేయలేదంట. సో ఆ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరైతే ఉన్నారో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎవరైతే మీరున్నారో మంత్రి గారు, వెంటనే చర్యలు తీసుకోండి. ఆ దిశగా పనులు స్టార్ట్ చేయండి. గతంలో మీరు ఏదైతే టెండర్ దక్కించుకున్నారో, యాక్చువల్గా ఇది 330 కోట్లు అంట. బట్ 10% ఎక్కువ పెరిగిపోయిందంట. సో 1190 కోట్లకి ఇప్పుడు ప్రాజెక్ట్ వ్యయం అయిందంట. సో ధర పెరిగింది కాబట్టి నాణ్యమైన పని చేయండి. రాష్ట్ర అభివృద్ధిలో నెక్స్ట్ ట్రాన్స్కో, డిస్కో, ఏపీ ఈపీడీసీఎల్ సంస్థ కూడా సహాయ సహకారాలు వాళ్ళు మీకు అలాగా అందిస్తున్నారు కాబట్టి కొంచెం సపోర్ట్ అయితే చేసి ఈ టెండర్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకసారి వీటి మీద కూడా ఫోకస్ పెట్టండి. లేకపోతే ఎదరెదర చాలా సమస్యలు ఎదుర్కొనే ఛాన్స్ అయితే భయంకరంగా అయితే ఉంది. చూద్దాం వీళ్ళు చేస్తారా లేదా అనేది. కానీ ఈ కూటమి ప్రభుత్వం అయితే తప్పు ఎవరు చేసినా వదిలి మాత్రం పెట్టకండి, డిలే మాత్రం చేయకండి. ఎందుకంటే నెమ్మదిగా ఎదుగుతున్న రాష్ట్రం. సో మనకి అందరి సహాయ సహకారాలు కావాలి. మనకి ఇప్పుడు అదే సామెత ఉంటుంది చూసారా, పొలంలో వేయవలసింది ఎరువులు, పురుగులు కాదన్నట్టు. ఇప్పుడు మనకి రాష్ట్రం ఎదుగుతుంది కాబట్టి మనకి సహాయ సహకారాలు కావాలి, కానీ విమర్శలు మాత్రం మనకు వద్దు. సో ఈ కూటమి ప్రభుత్వం కూడా యోచించండి. నెక్స్ట్ ఎందుకు జరిగింది ఏంటో పునఃసమీక్షించండి. నెక్స్ట్ ఈ టెండర్ తగ్గించుకున్న ఆ సంస్థ ఏదైతే రాఘవ కన్స్ట్రక్షన్స్ ఉందో వెంటనే పనులు మాత్రం అయితే స్టార్ట్ చేయండి. రాష్ట్ర అభివృద్ధిలో మీ అంత సహకారం అందించండి. కొంచెం ఈ దిశగా కూడా ఈ ప్రభుత్వం తీసుకెళ్లాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ వేదికగా. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.